వీక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జగన్మోహన్ రెడ్డి 279సారి బెంగళూరు వెళ్తూ వైసీపీ కీలక నేతలకు కొన్ని ఆదేశాలు ఇచ్చి వెళ్లారు అనేది నిఘా వర్గాల సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల కాలమైన వైసీపీ ప్రజల్లోకి వెళ్ళడానికి సరైన కారణం దొరకడం లేదు. 17 మెడికల్ కాలేజీలన్నీ నేను పూర్తిగా నిర్మించి రెడీగా ఉంచితే కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు తమ బంధువులకి ప్రైవేటు వ్యక్తులకు ఇస్తూ ఉన్నాడని చెప్పేసి ఒక యుద్ధం లాంటిది చేసిన ప్రయోజనం దక్కకుండా పోయింది. ఇక తిరుమల లడ్డూ కేసు వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొంతవరకు జరిగినా దాంట్లో సరైన ల్యాబ్స్ లేకపోవడం వల్ల దాంట్లో పందికొవ్వు కలిపారా, చేపల నూనె కలిపారా, జంతువుల నుంచి తెచ్చిన రసాయనాలు కలిపారా అనేది ఇంకా కొంత క్లారిటీ రాలేదు. అయితే తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన లడ్డూలో నెయ్యిలో అసలు నెయ్యే లేదనేది మాత్రం తేల్చారు. పామాయిల్ కెమికల్తో నెయ్యి తయారు చేశారు. ప్రపంచంలో ఎవరు కూడా పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన వ్యక్తి ఇంతవరకు లేరు. అందువల్ల జగన్మోహన్ రెడ్డిని గిన్నీస్ బుక్లోకి ఎక్కించినా కూడా ఎక్కించవచ్చు. ఇక వైసీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ముఖ్యంగా అభివృద్ధి పనులు 2019 నుంచి 2024 దాకా వాళ్ళు చెప్పుకున్నా కూడా జనం 11 సీట్లకే పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా పెట్టుబడులు రావటం, ఉపాధి అవకాశాలు పెరగటం, జనం రాజకీయ నాయకుల్ని ప్రతిపక్షాన్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇక వాళ్ళ వాయిస్ వినిపించడానికి కూడా వాళ్ళు కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదు. దీంతో ఇక మన రాష్ట్రంలో మత రాజకీయాలు పెద్దగా నడవవు కాబట్టి కుల రాజకీయాలకి కుంపట్లు రాజేసి అంబటి రాంబాబుతో కావాలని చంద్రబాబు నాయుడిని నోటితో చెప్పడానికి కూడా వీలుగాని భాషలో తిట్టించారు. ఇక కార్యకర్తలు రెచ్చిపోయి అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారు. అంబటి రాంబాబు ఇంటిని ధ్వంసం చేశారు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబుని నల్లబాడు పోలీస్ స్టేషన్లో పెట్టారు. కాసేపట్లో జడ్జి గారు ముందుకు తీసుకెళ్తే బెయిల్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే 14 రోజులు రిమాండ్ వేయచ్చు, అది వేరే విషయం. ఇక అంతటితో ఆగలేదు. నెక్స్ట్ ఈరోజు కావాలని మరలా జోగి రమేష్తో ప్రెస్ మీట్ పెట్టించారు. నారా లోకేష్ మీద దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇక దాంతో కార్యకర్తలు రెచ్చిపోయి ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి నిప్పి పెట్టారు. ఇది ఇంతటితో ఆగేది కాదు. మరలా పేరుని నాని రంగంలోకి దింపారు. మరొక వైపు విశాఖపట్నంలో గుడివాడ అమర్నాథ్ని సిద్ధంగా ఉంచారు. ఈ విధంగా ప్రతి జిల్లాలో ఒకరిని సిద్ధం చేశారు. కానీ ఈ సిద్ధం చేసిన వాళ్ళలో ఎవరిని కూడా రెడ్డి అనే కులస్తుని లేకుండా జాగ్రత్త పడతా ఉన్నారు. కాపుల్ని ఎలాగైనా జనసేన నుంచి బయటికి లాక్కురావాలి, రాయలసీమలో బలిజలను బయటకు తీసుకురావాలి తెలుగుదేశం జనసేనలో నుంచి, బీసీలని తెలుగుదేశానికి దూరం చేయాలి, అప్పుడు మాత్రమే వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని పీకే ఆయన కింద పనిచేసిన టీము ఇప్పుడు మరలా వైసీపీకి పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు కాపుల్ని బీసీలని కూటమికి అంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి దూరం చేసి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి ఈలోగా ఎంత నిప్పు రాజేయగలిగితే అంత చలి కాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యవహారం అంబటి రాంబాబుతోనో జోగి రమేష్ ఇంటి మీద ధ్వంసం చేయడంతోనో ముగిసేది కాదు. వెంటనే పేరు నాని రంగంలో దిగుతాడు. గుడివాడ అమర్నాథ్ని దింపుతారు. అటువైపు నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాకి ఒకరిని రెడీ చేసేసి చంద్రబాబు నాయుడిని లోకేష్ని నోటితో చెప్పరాని విధంగా తిట్టడం, శ్రేణులు వాళ్ళ ఇంటి మీద దాడి చేసుకునే విధంగా వారి యొక్క బూతులు రేంజ్ పెంచుకోవడం. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు లేదు, జంగిల్ రాజ్ నడుస్తుంది, అసలు శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, వైసీపీ నాయకులు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే ఈ విధంగా ఇల్లు తగలబెడతారా, 1,00,000 ఇల్లు తగలబెడతారా అంటూ చిత్తూరులో ఒకరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ విధంగా ప్రతి జిల్లాలో ఒక ఇల్లు తగలబెట్టే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. గుంటూరు జిల్లా అయిపోయింది, నెక్స్ట్ కృష్ణా జిల్లా, నెక్స్ట్ వేరే ఇంకో జిల్లాలో బండబోతులు తిట్టుతారు, ఆ జిల్లాలో ఇంకొకటి తగలబెడతారు. ఈ విధంగా ప్రతి జిల్లాలో ఒక కాపు నేతతో లేదంటే ఒక బలిజ నేత ఒక బీసీ నేతను చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టించడం,
టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి ఆ ఇల్లు కాలబెడితే వారి యొక్క ప్రయోజనాలు ఫలించినట్టే. ఇల్లు ఏదో కాలిపోయింది, ఒక 4 లక్షలు 5 లక్షలు నష్టం జరిగింది, కానీ రాజకీయంగా మాత్రం వారికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది అని వాళ్ళు ఆశిస్తున్నారు. రాజకీయ నాయకులు ఇప్పుడు ఎవరైతే గుంటూరులో ఇల్లు తగలబడిపోయిందో, ఇబ్రహీంపట్నంలో ఇల్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తగలబెట్టారంటున్నారు, ఆ ఇల్లు కానీ రాజకీయ నాయకులకు ఒక ఇల్లు కాదు, ప్రతి వైసీపీ నాయకుడికి హైదరాబాద్లో ఒక ఇల్లు, తర్వాత వారి జిల్లా కేంద్రాల్లో ఒక ఇల్లు, వాళ్ళ నియోజకవర్గంలో ఇంకొక ఇల్లు, ఈ విధంగా 4-5 ఇల్లు ఉంటాయి. అందువల్ల ఒక ఇల్లు ఏదో ధ్వంసం చేసినంత మాత్రాన వాడేది రోడ్డున పడేది ఉండదు. రాజకీయ ప్రయోజనాల కోసం అనుచిత వ్యాఖ్యలు చేయటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ ఇంటి మీద దాడి చేస్తే వాళ్ళ ప్రయోజనాలు కొంతవరకు నెరవేరినట్టే. అయితే ప్రజలు కూడా ఆలోచించాలి. అనుచిత వ్యాఖ్యలు చేసి దాడి చేసుకునే విధంగా వాళ్ళే రెచ్చగొట్టి దాడి జరిగిన తర్వాత అన్యాయంగా దాడి చేశారు, అంబటి రాంబాబుని హత్య చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు పడినారు. అంబటి రాంబాబు అనే వ్యక్తిని చంద్రబాబు నాయుడు హత్య చేయడానికి ప్రణాళికలు వేస్తామన్నట్టు. ఇక హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా అంబటి రాంబాబుకు 24/7 రక్షణ కల్పించాలి అని ఆదేశించింది. అంబటి రాంబాబు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉన్నారు కాబట్టి అంతకంటే మంచి రక్షణ ఇంకోటి ఉండదు. కోర్టుకు తీసుకెళ్లారు, జడ్జి గారు ఏం చెప్తారో చూడాలి. బెయిల్ వస్తే రావచ్చు, అది వేరే విషయం. ఇక జోగి రమేష్ని కూడా అరెస్ట్ చేయబోతా ఉన్నారు అనే వార్తలు కూడా హల్చల్ చేస్తాను. ఈ ఇష్యూ ఇంతటితో ఆగదు. ప్రతి జిల్లాలో మంట పెట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు రెచ్చిపోవద్దు. ఒక జిల్లాలో ఒకటి తగలబెడితే ఇంకో జిల్లాలో ఇంకొకటి వస్తాడు, ఇంకో జిల్లాలో ఇంకొకటి తగలబెడితే ఇంకొకటి వస్తాడు. వారి యొక్క వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎంత చండాలంగా మాట్లాడుతున్నారో, ఇలాంటి వారు రాజకీయాలకు పనికొస్తారా లేదా అని ప్రజల్ని అడగండి. ప్రజలు కూడా విఘ్నులు, అన్నీ గమనిస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు మీడియాలో వస్తూ ఉన్నాయి కాబట్టి. రాబోయే కొద్ది గంటల్లో ఇంకా ఈ వైసీపీ శ్రేణులన్నీ అన్ని జిల్లాల్లో ప్రెస్ మీట్లు పెడతారు. ఎన్ని ఇళ్ళు తగలబెట్టండి అని రెచ్చగొడతారు. తగలబెట్టడం, కార్యకర్తల మీద కేసులు, ఇవన్నీ కాదు. తిట్టాలనుకుంటే తిట్టండి, కానీ రాజకీయంగా అభివృద్ధి చేసి సహజంగా అధికారంలోకి రావడం అనేది పోయింది. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టి, తెలంగాణలో అయితే ఎలాగైతే తెలంగాణ ముక్కలు చేసేదాకా ఆ బీఆర్ఎస్ అధినేత 2 రాష్ట్రాలను విడగొట్టి ఆంధ్ర వాళ్ళు వచ్చి మా హక్కులన్నీ కాలు రాస్తున్నారు, నేను అధికారంలోకి వస్తే ఇంటికి 3 ఎకరాల పొలం, ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పేసి మాయ మాటలు చెప్పాడు, నమ్మారు, 2 సార్లు గెలిపించారు. మరి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా? ప్రతి ఇంటికి 3 ఎకరాల భూమి ఇచ్చాడా? పోయింది, అంతా పోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆత్మగౌరవం. ఈ విధంగా రాజకీయ నాయకులు ప్రజల మధ్య చుచ్చు పెట్టడానికి, త్వరగా జనంలోకి వెళ్ళే విధంగా మతాలు, కులాలు, ప్రాంతాలను రెచ్చగొట్టి చలిగాచుకుంటూ ఉన్నారు. జనం ఆలోచించండి. రాజకీయ నాయకుల ఉచ్చులో పడితే రాష్ట్రాలు సర్వనాశనం అవుతాయి, అభివృద్ధిలో వెనకబడిపోతారు. ఇప్పటికైనా ఆలోచించండి. రాజకీయాల్లో చదువు తక్కువ వారు వచ్చి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎక్కువైపోయింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి.